చూడండి, కీర్తన 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి, ఇది ఎప్పటి నుంచో నేను ఈ క్వశ్చన్, నాకు ఈ క్వశ్చన్ ఉంది నాకు ఎప్పుడు. ఏంటి ధ్యానించడం? ఏంటి చదవటం ధన్యుడు అంటే పర్లా, ధ్యానించడం అంటే ఏంది? ఇచ్చినారా? చెప్పండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు నాకివ్వండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దీవారాత్రములు దానిని అందరూ ఏమనుకుంటారు? పొద్దున రాత్రి చదివితే చాలు ఏమనుకుంటున్నారు? దేవుడు చెప్పాడు పగలు చదవమన్నాడు, రాత్రి చదవమన్నాడు అనుకుంటున్నారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ధ్యానించటం అంటే మెడిటేషన్. ధ్యానించు అంటే మెడిటేషన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఋషులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? జపమాల అది పట్టుకొని అంటూ ఉంటారు. ఒకటే పాయింట్ 1000, 2000 సార్లు, 3000 సార్లు అట్లా అంటానే ఉంటారు. దాన్నే పట్టుకొని. అన్యులు ఉంటారు, అంటూ ఉంటారు, గదే వస్తూ ఉంటుంది. ఇచ్చినారా? ఏమొస్తుంది? ధ్యానిస్తుంటారు, అదే, వేరేది ఉండదు. అదే నాకు చెప్పాలిగా, ఏదోలమ్మా క్షమించండి, నాకు చెప్పాలిగా, సరే పొరపాటు అయిందమ్మా, నాకు చెప్పాలిగా, ఒక్కసారి నాకు చెప్పాలిగా, నీ కాళ్ళు పట్టుకు నాకు చెప్పాలిగా, సరేలేమ్మా నాకు చెప్పాలిగా. ఏం చేస్తున్నావా? రీసెంట్గా మా ఇంటికి వచ్చింది మొన్నే, రేపు క్రిస్మస్ కూడా రాబోతుంది. చూడండి, ఏం చేయాలా? ధ్యానించాలి. అర్థమవుతుందా? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. బాగునండి, ఏం చేయాలా? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి ఫస్ట్. దాన్ని ఏం చేయాలా? దీవా రాత్రము ఏం చేయాలా? ఏం చేయాలా? నేను రాత్రి ఇదే చేశా, పొద్దున 30,000 పడిపోయింది. నేను అసలు చూడలే, సెల్ కూడా చూడదలుచుకోలే. నాకు అవసరం లేదు, నాకు నేను ధ్యానిస్తా. నిశ్చయముగా మీకు ఎప్పుడేం కావాలో నాకు తెలుసు అన్నా. కాకులు కోయవు, ఎత్తవు, వాటిని ఆహారము వాటి, ఇదే మాట రిపీట్ చేస్తానే ఉన్నా. ఏం చేస్తున్నా నేను? చెప్పాలా? ధ్యానించా అంటే దేవుడు నాకు చెప్పాడు ఒక మాట, నీ సిచ్యుయేషన్కి తగ్గట్టు ఏం తీసుకోవాలా? వాక్యాన్ని తీసుకోవాలి. నీకు ఏ పరిస్థితి వస్తుందో దానికి తగ్గట్టు ఏం తీసుకోవాలా? వాక్యాన్ని తీసుకోవాలా. ఆ వాక్యంలో ఏం చేయాలి? నువ్వు ఆనందించాలా. ఏం చేయాలా? ఆనందించాలి. ఫస్ట్ సిచ్యుయేషన్, వర్డ్. ఆ వర్డ్లో ఏం చేయాలి? నువ్వు ఆనందించాలి. ఆనందిస్తూ నువ్వేం చేయాలా? దాన్ని ధ్యానించాలా. నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటావో ఆ పరిస్థితిలో నువ్వు వాడిపోక ఏం చేస్తున్నావు? ఆ పరిస్థితిలో నువ్వు వాడిపోక ఆకు తన కాలమందు ఫలమిచ్చు. అర్థమవుతుందా? దేవుడు నాకు ఈ మాట చెప్పాడు. ఏం చెప్పాడు? సిచ్యుయేషన్, వాక్యం. దానికి ఉదాహరణకి రాజునే చూసుకున్నాను. 18 పాయింట్లు నోట్లో ఉంటాయి. నోట్లోనే పిల్లలు నిజంగా దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడైతే దీన్ని ధ్యానిస్తున్నాం అంటే సిచ్యుయేషన్కి తగ్గట్టు, పరిస్థితికి తగ్గట్టు ఆ వాక్యాన్ని తీసుకోవాలి బయటికి. దానిలో ఉన్న లోతు, ఎత్తు, వెడల్పులు తీసుకొని మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడింది. కాబట్టి ఆ మాటలో ఉన్న అంతర్యము, అర్థము, పరమార్థము, లోతైన మర్మాన్ని తెలుసుకొని దానిలో ఏం చేయాలా?
ఆనందించాలి. బిర్యానీ వల్ల ఆనందం ఉందా? చెప్పాలి. రేపు క్రిస్మస్ 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 నైట్ 11 దాకా ఏదో ఒకటి చెప్పి, డబ్బులు లేకపోయినా అప్పు చేసో లేకపోతే ఏదో ఒకటి చేసో కనీసం మదీనాలో అన్న డబ్బు అట్లా కొనుక్కొని తెల్లారి వచ్చేసాడా. డబ్బు గోల్డ్ లేకపోయినా గోల్డ్ షాప్లో ఏదో ఒకటి చేసు, మొత్తానికి ఏదో ఒకటి చేసి గరీబులు చేసి మొత్తానికి అయిపోయింది. తింటాం అయిపోయింది. చేతులు గడంగానే క్రిస్మస్. దీనికోసం ఎంత అడావుడు ఉంటుందో తెలుసా? సున్నాలు, కప్పలు, బజ్జీ, గారెలు, బూరెలు మొత్తం చేసి దేవుని ఆనందిస్తారు వాళ్ళు. చికెన్ 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 అంటారు. గంట సేపు ఉడికిద్ది. అది ఉడికిన తర్వాత ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్ల లోనికి వెళ్ళిద్ది. కొంతమంది అసలు నవరు మింగేస్తూ ఉంటారు. అంటే టేస్ట్ ఎంతసేపు ఉంది. కానీ వాక్యములో ఏంటంటే వాక్యంలో ఏముంది? ఆనందం ఉంది. సిచ్యుయేషన్కి తగ్గట్టు బాగా వినండి, ఏ పరిస్థితి నీ జీవితంలో ఎదురైతుందో ఆ పరిస్థితికి తగ్గట్టు పరిశుద్ధాత్మ ద్వారా ఆ వాక్యాన్ని బయటికి తీసుకొని దీనిలో ఆనందించాలి. ఫస్ట్ దాని లోతు ఎత్తు వెడలు తెలుసుకొని దానిలో ఎంజాయ్ చేయాలా. ఎంజాయ్ చేసి ఏం చేయాలా? ఓ అన్నట్టు మనం కూడా ఏం చేయాలా అంటే ఇలా చెప్తున్నాను తప్పు అనుకోదు. అంటే ఇలా చెప్తే అర్థమైద్ది కాబట్టి అర్థమైద్ది. కానీ మళ్ళీ నాకు క్లాస్ పేకబాకండి, బయటికి వెళ్ళిపోతాం. ఆ పేరు ఎందుకు వాడావు, ఇంకోటి వాడవచ్చు కదా అరుబాకండి అంటే ఏంటి? బాగుండి మన ఇళ్ళ ముందు పొద్దున గురువారం శుక్రవారం కొన్ని విగ్రహాల దయ్య వస్తూ ఉంటాయి బయటికి. వాడు కాసేపు మన ఇంటి ముందు బండి పెట్టాడంటే అదే రిపీట్ అవుతూ ఉంటుంది మనకి. అర్థమైందా? యేసు పోయింది, క్రీస్తు పోయింది, అన్నీ పోతాయి. వాడు అదే రిపీట్ అవుతా ఉంటుంది. అర్థమైందా? బాగుండి ఈ రోజున అద్భుతమైనటువంటి విజయం ఉంది దీనిలో. ఈ ఆర్ఎంపీ డాక్టర్లు చెబుతుంటారు, బా ఈ ఆస్తమాలో అద్భుతమైన ఈ రెమెడీ ఫాలో అవ్వండి 15 daysలో క్యూర్ అయితే అంటారు లేదా? వింటున్నారు లేదా? ఇప్పుడు ఈ రెమెడీ ఫాలో అవ్వండి. ఏంటది? ధ్యానించడం. పరిస్థితుల్లో ఏం చేయాలా? వాక్యాన్ని తీసుకోవాలా. దాన్ని ఏం చేయాలా? దాన్ని ఫస్ట్ ఆనందించాలా. ఆనందించిన తర్వాత దాన్ని ఏం చేయాలా? ఎప్పుడైతే దీన్ని ధ్యానిస్తూ ఉంటావో నీ కష్టాలు, బాధలు, శ్రమలన్నీ పక్కకు పోతాయి. ఇక తలంపుల్లో, ఆలోచనలో, హృదయంలో, మనసులో అన్నీ కూడా డబ్బు లేవా, నన్ను ధనవంతుడు చేయడానికి దరిద్రుడికి వచ్చాడు, దేవుడి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ధనవంతుడు చేయడానికి దరిద్రుడికి వచ్చాడు, నీ స్తోత్రం అంటే ఈ బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు. ఆ దిగులు, చింత, వేదన మొత్తం ఎగిరిపోయి టోటల్గా నీ తలంపుల్లో, ఆలోచనలో, హృదయంలో, మనసులో టోటల్ నీ బాడీ అంతా నీకు ధనం గురించే వస్తూ ఉంటుంది. ఇక దరిద్రం అనేది నీకు కనపడదు. చూసారా? ధ్యానించడం అంటే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు మన సంఘంలో, చూపించాడు దేవుడు. అతను నిలబెట్టి అతను ఎలా ప్రార్థిస్తా, ఎలా చేతుల పైకి ఇలా పెడతాడో అది అందరికి చూపించమన్నాడు దేవుడు. చూపిస్తా అది కూడా. ఆ వ్యక్తిని లేపుతాను, ఆ వ్యక్తి ఎలా ఇలా పెడతాడు అంతే. చెగ్గిద్ది. అసలు యేసు ప్రభు వారికి మైండ్ పనిచేయదు. ఇదేం జ్ఞానం రా స్వామి, నేను చెప్పిన దానికంటే అసలు ఎక్కువ చేస్తున్నాడు అన్నట్టుండదు. అది అసలు బ్రదర్ మీరు ఒకటి గమనించారని నన్ను అన్నాడు. ఏంటి అన్నా? నేను వెనకాల కూర్చొని తెలుసా మీకు అన్నాడు. ఎందుకన్నా? ముందు కూర్చుంటా, ఎవరు నాకు కనపడరు వెనకాల వాళ్ళు. ముందు కూర్చొని ధ్యానిస్తున్నాడు అతను చేతుల పైకి. అయితే ఏం ధ్యానిస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి మాత్రం డెఫినెట్గా డెప్త్లోకి వెళ్ళి ధ్యానిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? దీవారాత్రము దాన్ని ఏం చేయాలా? ధ్యానించాలా. ఫస్ట్ ఏం చేయాలా? సిట్యుయేషన్, వాక్యము, దానిలో ఆనందించి దానిని ఏం చేయాలా? ధ్యానిస్తూ. దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతను ఎలా ఉంటాడంట? ఆకు వాడక. అంటే నువ్వు ఆ సిచ్యుయేషన్లో, ఆ పరిస్థితులు వాడిపోవు. తమ కాలమందు ఫలమిచ్చు. చప్పట్లు కొట్టుకోండి. మీకు అర్థమవుతుందా? ఎంతమందికి వాక్యం అర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడేం జరుగుతుంది? తర్వాత
అతడు నీటి కాలువల యొరను అతడు నీటి కాలువల యొరను నాటబడినదై. ఇప్పుడు ఏం చేస్తాడంట? ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తూ ఉంటావో ఎక్కడ నాటబడతావు? ఆకువాడక. చదువు చెప్పని బంగారు చెప్పని. తర్వాత ఏంటి ప్రాసెస్? ఎక్కడ నాటబడుతున్నాడు? నీటి కాలువల యొరన. అంటే ఏంది? వాక్యంలో నాటబడుతున్నాడు. నీరంటే ఏంటి? దానికి సాదృశ్యం వాక్యం. ఎక్కడ నాటబడుతున్నాడు? చెట్టుకి ఏం కావాలా? మంచు కావాలా? నీరు కావాలా? ఎక్కడ నాటబడుతున్నాడు? వాక్యంలో నాటబడుతున్నాడు. వాక్యంలో నాటబడినాడు వడిలిపోతాడా? ఆకు వాడక, నీటి కాలువల యొరన నాటబడిన వాడై ఆకు వాడక. అంటే నువ్వు ఏ సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నావో దానిలో నువ్వు వాడిపో. తమ కాలమందు ఫలమిచ్చు చూడు. అంటే ఆ టైంలో ఎప్పుడైతే దాన్ని సంపూర్తి చేయబడుతుందో చెప్తాను, నాకు చెప్పాలి అని అట్టంటుంది ఆ సిస్టర్. సిచ్యుయేషన్ తగ్గట్టు ఆ వాక్యాన్ని నువ్వు తీసుకొని దానిలో నువ్వు ఆనందిస్తూ తర్వాత దాన్ని ధ్యానించి నీవు వాక్యమనే జీవజలము దగ్గర నాటబడి ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఈ మర్మము చాలా గొప్పది. ఈరోజు ఇది చేసి చూడండి మీ లైఫ్. నేను ఒకటే అడుగుతున్నా, ఏది అడుగుతున్నానో అది నా జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం. మరి రేపు నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అక్కడ మందిరం కూడా గట్టి ప్రేర్ చేద్దాం. ఈ రోజున ధ్యానిద్దాం. ఏం చేస్తారా? ధ్యానిద్దాం. అర్థమైందా? మీకు ఎప్పుడేం కావాలో నాకు దాన్ని ఏం చేయాలా? లోతు ఎత్తు వెడల్పులు తెలుసుకొని దానిలో మునిగిపోవాలా. బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుందుట. సినిమాలు కాదు, ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ విన్నా. అంతేదా? నేను ఈ వారం అంతా నేను 1వ తారీఖు నుంచి క్రిస్మస్ సందేశాలు నైట్ అంతా చూస్తున్నా. అక్కడ క్లియర్గా ఉంటుంది వాళ్ళు చెప్తున్నప్పుడు, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని కుమారు చెప్తుంది. వెంటనే పాస్టర్, యేసు ప్రభు, యేసు పుట్టాడు నీ కొరకు. వాట్ యు ఆర్ రీడింగ్, వాట్ యు ఆర్ టాకింగ్, వాట్ యు ఆర్ రీడింగ్, వాట్ యు ఆర్ టాకింగ్. మైకి పట్టుకోగానే దైజుడికి ఏమవుతుంది? సైతాన్ ఆవరిస్తుంది. ఏం చదువుతున్నారో జాగ్రత్తగా మీరు చదవండి. చదవాలొద్దా? ఇప్పుడు చూడండి స్పష్టంగా. ఆ తర్వాత చదువు బిడ్డ, చదువు. అతడు చేయనదంతయు సఫలమగును. చప్పట్లు కొట్టుకోండి. ఇప్పుడు నువ్వు ఏది చేసినా ఏమైపోతుంది నీకు? ఇప్పుడు టెన్షన్ పడవచ్చా? మర్మం దొరికిందా లేదా నీకు? దొరికిందా లేదా? ఇప్పుడు నీకు ఏ ఆశీర్వాదం? సిచ్యుయేషన్, వాక్యం. నీకు ఏ పరిస్థితి వస్తుందో ఆ పరిస్థితులు ఏం తీసుకోవాలా? వాక్యాన్ని తీసుకోవాలి. ఆ వాక్యంలోకి ఏం చేయాలా? దాని లోతుల్లోకి వెళ్ళి దానిలో ఆనందించాలి. ఆనందిస్తూ దాన్ని ధ్యానిస్తూ నీటి కాలువలు, అంటే దానిలో ఏంటంటే వాక్యములో నాటబడిపోయి దాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. తలంపులో, ఆలోచనలో, మనసులో, హృదయంలో, నోట్లో అదే మాట రిపీట్ అయ్యి ఆ వాక్యం అనే మరి ఆ జీవజలంలో నాటబడి ఆ చుట్టూ కావలసినటువంటి ఆ జీవజలమును సంపూర్ణంగా ప్రతి కొమ్మ, ప్రతి రెమ్మ, ఆకు టోటల్గా ఫుల్ అయిపోయి పచ్చగా ఉండి తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనుదంతయు చేయలవుద్దా? దివా రాత్రి ఏం చేయాలి? ఇప్పుడు ధ్యానించాలి.